హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో ఏంటంటే మీలో ఉన్న ఒక ప్రతిభను గుర్తించే వీడియో అనుకోవచ్చు. అంటే మీ టాలెంట్‌ని మీరు అర్థం చేసుకునే ఒక వీడియో అనుకోవచ్చు. ఒకసారి అయితే చాలా జాగ్రత్తగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. జాగ్రత్తగా వినండి. ఏంటంటే డిగ్రీ అండ్ బీటెక్ అంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎస్ఎస్‌సిజీడీ జాబ్ చేయడం కరెక్టేనా? అంటే ఎస్ఎస్‌సిజీడీ జాబ్‌లో జాయిన్ అవ్వడం కరెక్టేనా అనేది ఒకసారి చెప్తా చూడండి. అలాగే మీరు ఎస్ఎస్‌సిజీడీ కానిస్టేబుల్‌లో రిక్రూట్ అయ్యి ఏదో ఒక ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా జాబ్ చేస్తూ కూడా మీరు అదర్‌గా వేరే వాటికి ప్రిపేర్ అవ్వచ్చు. అవి కూడా ఎలాగో ఒకసారి చెప్తాను. మీకు అదర్‌గా ఏ చాన్సెస్ ఉంటాయనేది కూడా చెప్తాను. జాగ్రత్తగా వినండి. మీకు యాక్చువల్‌గా చెప్పాలంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013 అండ్ 12 అంటే 2012, 13 ఆ టైం కంటే ముందు యాక్చువల్‌గా ఈటిల్లోకి ఏంటంటే ఎస్ఎస్‌సి, జీడీలో కావచ్చు. అంటే అప్పుడు ఎస్ఎస్‌సి అనేది రిక్రూట్ చేసుకునేది కాదు. 2013 నుంచి ఎస్ఎస్‌సి వాళ్ళు కంబైన్డ్‌గా సీఏపీఎఫ్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ, ఐటీబీపీ, అస్సాం రైఫిల్ ఇవన్నిటిని రిక్రూట్ చేసుకుంటామని బిగినెట్టారు. అంతకుముందు దాకా ఏంటంటే ఎవరికాళ్ళు స్పెషల్‌గానే రిక్రూట్మెంట్ చేసేవాళ్ళు. ఓకే. అంటే సీఆర్‌పీఎఫ్ వాళ్ళు సీఆర్‌పీఎఫ్‌లోనే తీసుకునేవాళ్ళు. బీఎస్ఎఫ్ వాళ్ళు అవసరమైతే వాళ్ళకి వాళ్ళే రిక్రూట్ చేసుకునేవాళ్ళు. ఓకే. ఇప్పుడేంటంటే అప్పుడు ఆ టైంలో ఏంటంటే యాక్చువల్‌గా చాలా తక్కువ మంది అంటే డిగ్రీలు చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది జాయిన్ అయ్యేవాళ్ళు. ఓకే. ఇప్పుడేంటంటే క్రమక్రమంగా 2013 తర్వాత నుంచి కొంచెం అంటే సొసైటీలో కూడా యాక్చువల్‌గా డిగ్రీ అనంగానే, బీటెక్ అనంగానే సింపుల్‌గా కంప్లీట్ అయిపోతుంది. బయటకొచ్చినాక ఎక్కువ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల జాయిన్ అవ్వాల్సొస్తుంది. ఓకే. ఎనీవే చాలామందైతే జాయిన్ అయిపోతున్నారు. ఓకే. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఈ సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఎస్ఐజీడీలో యాక్చువల్‌గా డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు చాలామంది చేసి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. ఈ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఎక్కువ పెర్ఫార్మెన్స్ అనేది చేయలేక అంటే వాళ్ళకి పెట్టిన కట్ ఆఫ్స్‌కి అనేవి రీచ్ అవ్వలేక ఇంకా వేరే అదర్ జాబ్స్ చూద్దాం అని చెప్పి ఇంకా జీడీ కానిస్టేబుల్ వైపు కూడా వస్తున్నారు. సో, దాంట్లో భాగంగా చాలామంది క్రాక్ చేస్తున్నారు. ఓకే. జాయిన్ అవుతున్నారు, చేసుకుంటున్నారు. అయితే అదేం పర్లేదు. ఇంకో విషయం ఏంటంటే మా ఇంటికాడ మీకు ప్రాక్టికల్‌గా 2 ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను. ఒకతనేంటంటే డిగ్రీ చేసాడు. అంటే డిగ్రీ బీకామ్ చేసాడు. ఇంకో అతనేంటంటే బీటెక్ చేసాడు. ఓకే. బీటెక్, ఈసీఈ చేసాడు. ఈ 2 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ డిగ్రీ చేసిన పర్సన్ ఏంటంటే యాక్చువల్‌గా డిగ్రీ బీకామ్ చేసాడు. ఓకే. కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత 2018, 19 ఆ టైంలోనే డిగ్రీ అయితే అయిపోయింది. అప్పుడేంటంటే జీడీ కానిస్టేబుల్‌కి ఆ టైంలో వచ్చిన రిక్రూట్మెంట్‌కి అయితే ట్రై చేయలే. 2018లో వచ్చిన దానికి. ఓకే. అంత అవేర్‌నెస్ లేదు. తర్వాత 2021లో వచ్చిన దానికి ఒక ఆళ్ళింటికాడ ఒక పర్సన్ చెప్తే ట్రై చేసాడు. ఓకే. జస్ట్ ఎగ్జామ్‌లో ఏంటంటే చాలా తక్కువ పెర్ఫార్మెన్సే చేసింది. 38 మార్కులు జస్ట్ అలా వచ్చినాయి. అలా పాస్ అయ్యాడు. యాక్చువల్‌గా డిగ్రీ చేసిన తర్వాత నుంచి బయట ఆపర్చునిటీస్ పెద్దగా లేక అతనేంటంటే ఇంకా పొలం పనులనేవి చేసేవాడు. కొంచెం ఫిజికల్‌గా చాలా ఫిట్‌గానే ఉంటాడు. సో, అతను 5 కేఎం రన్నింగ్ అనేది కూడా చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది. సో, మెడికల్‌గా అనేది కూడా 100% ఫిట్ అయిపోయాడు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఫైనల్‌గా అస్సాం రైఫిల్‌లో జాబ్ వచ్చింది. 2021లో రిక్రూట్ చేసిన 25,271 పోస్టులకి సంబంధించి అతనికి అందులో అస్సాం రైఫిల్ జాబ్ రావడమే జరిగింది. సో, అంటే అప్పుడేంటంటే ట్రైనింగ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఆళ్ళది కంప్లీట్ అయిపోయింది. మొన్న 2023 నవంబర్ ఆ టైంలో అనుకుంటా ట్రైనింగ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. ప్రెజెంట్ అనేది అతను డ్యూటీ చేసుకుంటున్నాడు. నార్త్ ఈస్ట్‌లోనే కంప్లీట్‌గా డ్యూటీ అనేది ఉంటుంది. ఓకే. ఇంకో పర్సన్ వచ్చేసి ఇతనేంటంటే 2020లో బీటెక్ అయింది. తర్వాత కొన్నాళ్ళు మామూలుగా ఏమీ చేయలేదు. తర్వాత కోచింగ్‌కెళ్ళాడు. కోచింగ్ అనేది తీసుకున్నాడు, బ్యాంక్ కోచింగు. సో, బ్యాంక్ కోచింగ్ తీసుకున్న తర్వాత ఎస్ఐజీడీ కానిస్టేబుల్ కూడా రాయడమే జరిగింది. ఎస్ఐజీడీ కానిస్టేబుల్ క్వాలిఫైడ్ ఎగ్జాము. సో, ఇతను మంచి పెర్ఫార్మెన్స్ చేసాడు ఎగ్జామ్‌లో. మంచి మార్కులే వచ్చినియి. ఇక తర్వాత నెక్స్ట్ ఫిజికల్‌కెళ్ళాడు. ఫిజికల్ క్వాలిఫై అయిపోయాడు. మెడికల్ కూడా ఫిట్ అయ్యాడు. ఫైనల్‌లో సీఆర్‌పీఎఫ్ జాబ్ వచ్చింది. ఫైనల్‌లో సీఆర్‌పీఎఫ్ జాబ్ వస్తే ఇతను ఏంటంటే ఇంకా జాయిన్ అవ్వలేదు. అంటే నేను ఇంకా బ్యాంక్ సైడ్ కోచింగ్ తీసుకున్నా కాబట్టి ఇంకా వేరే ఎస్ఎస్‌సి, సీజీఎల్ కావచ్చు, బ్యాంక్ రావచ్చు. ఇంకా ఇయే రాసుకుంటాను బ్రదర్. నేను ఇంకా సీఆర్‌పీఎఫ్ వాటి సైడ్ వెళ్ళదలుచుకోలేదు అనుకున్నాడు. సో, గైస్ ఇప్పుడోసారి చూసుకుంటే చాలామంది జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రెజెంట్ బయట జాబ్స్ అనేవి పెద్ద లేవు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సాఫ్ట్‌వేర్ కూడా ప్రెజెంట్ డౌన్‌లో ఉంది. ఓకే. ఇంకా వేరే అదర్ సైడ్ కూడా పెద్దగా ఏమి లేవు. ఓకే. ఇప్పుడేంటంటే ఎక్కువ సంఖ్యలో గవర్నమెంట్ ఉద్యోగాలు రిలీజ్ చేసేది ఏమన్నా ఉందా అంటే జీడీ కానిస్టేబులే ఎవ్రీ ఇయర్ ప్రెజెంట్ అయితే వస్తుంది నోటిఫికేషన్. సో, ఏంటంటే చాలామంది అనుకుంటున్నారు ఇంకా ఇందులో జాబు కొట్టేసి ఇంక ఇందులో జాయిన్ అయిపోదాం. సో, మంచి సాలరీసే ఉంటున్నాయి కదా అనుకున్నారు. ఓకే. జాయిన్ అయిపోతున్నారు. జాయిన్ అవ్వడంలో తప్పు లేదండి. జాయిన్ అయిపోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే యాక్చువల్‌గా చాలామంది ఎళ్ళిన తర్వాత కొంచెం రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇది నేను కరెక్ట్‌గా చేయాల్సిన జాబ్ కాదు. నేను బీటెక్ చదువుకున్నా, నేను డిగ్రీ చదువుకున్నా అనే ఫీలింగ్ అయితే ఉంది. ఒకసారి చెప్తున్నా జాగ్రత్తగా వినండి. యాక్చువల్‌గా మన కాలేజీలో చెప్పే ఎడ్యుకేషన్ వేరు.
ఓకే. మనం కాంపిటేటివ్‌కి ప్రిపేర్ అయ్యేది వేరు. ఓకే. అర్థమెటిక్, రీజనింగ్ అనేవి మన కాలేజీలో ఏం చెప్పరు. మనం బయటకి స్పెషల్‌గా వచ్చిన తర్వాత కోచింగ్ తీసుకుంటాం. ఓకే. ప్రిపేర్ అవుతాం, చేసుకుంటాం. ఇక్కడేంటంటే ఓన్లీ మనకేంటంటే డిగ్రీ అనేది పేరుకి నేమ్ సేక్ డిగ్రీ అనేది క్రియేట్ అయిపోతుంది ఎలా అయినా. 4 ఇయర్స్ చేస్తే బీటెక్, 3 ఇయర్స్ చేస్తే డిగ్రీ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు చేసే జాబు నీ టాలెంట్ బేస్డే అండి. అర్థమైందా? ఇప్పుడు ఒక డిగ్రీ ఉంటే నువ్వు కావాలనుకుంటే సివిల్ సర్వెంట్ కూడా అవ్వచ్చు. యూపీఎస్సీ రాసుకొని సివిల్ సర్వెంట్ అవ్వచ్చు. లేదు అనుకుంటే ఏదో చిన్న స్థాయి జాబ్ అయినా చేసుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ ఏది చేసినా తప్పేం కాదు. అంటే సివిల్ సర్వెంట్ అయ్యాడంటే అతనుకున్న టాలెంటే అండి. ఓకే. అతనుకున్న టాలెంట్ అతను దేనికి పనికొస్తాడో అతను అర్థం చేసుకున్నాడు. ప్రిపేర్ అయ్యాడు కొన్నాళ్ళు. ఓకే. ఫైనల్‌గా వచ్చింది. ఇప్పుడేంటంటే డిగ్రీ అండ్ బీటెక్ చేసిన వాళ్ళు ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్‌లో జాయిన్ అవ్వడం కరెక్టేనా అంటే ప్రెజెంట్ ఉన్న పొజిషన్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వండి. కాతే జాయిన్ అయిన తర్వాత మీరు అక్కడే ఉండిపోకుండా ఎక్కడ ఏసిన గొంగలి అక్కడే అంటారు కదా! అలా ఉండిపోకుండా ఇంకా వేరే ప్రయత్నాలు కూడా చేయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ట్రైనింగ్‌లో అయితే పెద్దగా చదవడానికైతే ఏం కుదరదు. ఆ ఆశలు కూడా పెద్ద ఏం పెట్టుకోవద్దు. తర్వాత మీకు ఎప్పుడైతే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పీఓపీ అయిపోయిన తర్వాత మీకు బెటాలియన్‌కి అలాట్ చేసేస్తారు కదా! ఆ బెటాలియన్‌కి అలాట్ చేసినప్పుడు అక్కడ డ్యూటీలు చేసుకుంటారు. అప్పుడు మీకు చదువుతాకైతే కుదురుద్ది. చదువుకోవచ్చు. మంచిగా ప్రిపేర్ అవ్వండి. కాతే అక్కడ మీకేంటంటే మైనస్ గైడెన్స్ అయితే మీకు ఫిజికల్‌గా ఎటువంటి గైడెన్స్ అయితే ఉండదు. మీరు అవసరమైతే ఏదన్నా ఆన్‌లైన్‌లో తీసుకోవడం గానీ, లేదనుకుంటే మీరు ఓన్‌గా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవడం గానీ చేయాలి. అప్పుడు ప్రిపేర్ అయ్యి మంచిగా ఏదో ఒక ఎస్ఎస్‌సి, సీజీఎల్ కావచ్చు, ఓకే. ఇక స్టేట్‌లో గ్రూప్ 2 కావచ్చు, ఏదైనా కొట్టండి. లేదు అనుకుంటే మీకు ఎలాగో జీడీ కానిస్టేబుల్‌లోనే ఉన్నారు. అక్కడ మీకేంటంటే ఒక సబ్ ఇన్స్‌పెక్టర్ గానీ, లేదు అసిస్టెంట్ కమాండెంట్ గానీ క్రాక్ చేయాలనుకుంటే ఓకే. క్రాక్ చేయండి. అర్థమైందా? మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి గైస్. అర్థమైందా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీకోసం మీరు కష్టపడటంలో అసలు తప్పు లేదు. తప్పు కాదు కూడా. ఎందుకనంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీకంటూ ఒక రిగ్రెట్ ఫీలింగ్ అనేది రాకూడదు. అంటే నేను ఆ వయసులో అది చేయాలనుకున్నా. నేను అంత గొప్ప స్థాయిలో ఉండలేకపోయాను అన్న ఫీలింగ్ అయితే మీకు రాకూడదు. ఏది చేయాలంటే అది చేయండి. ఇప్పుడు ఒకసారి చెప్తున్నా మీరు ఆల్రెడీ జీడీ కానిస్టేబుల్ గాని జాబ్ చేస్తున్నారు కదా! వన్స్ మీకు జీడీ కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నా కూడా మీకు 3 ఇయర్స్ తర్వాత అంటే మీకు బెటాలియన్‌కి అలాట్ చేసిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత మీకు ఎల్‌డీసీ కోటా ఉంటది. అంటే లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. అంటే మీరు ఎవరైతే ప్రెజెంట్ సీఏపీఎఫ్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకే పోటీ కింద ఎగ్జామ్స్ అనేవి పెడతారు. అంటే అసిస్టెంట్ కమాండెంట్ కావచ్చు, లేదా సబ్ ఇన్స్‌పెక్టర్ లెవెల్‌లో రిక్రూట్ చేసుకుంటాకి. అందులో మీరు పెర్ఫార్మెన్స్ చేసి జాబ్ వచ్చిందనుకోండి చాలా గుడ్ లక్. ఒక్క విషయం చెప్తున్నాను. మీరు జీడీ కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నారు కదా! అందులో మీరు వన్స్ ప్రిపేర్ అయ్యి అసిస్టెంట్ కమాండెంట్ కొట్టారంటే మీకున్న హైప్ లెవెల్ వేరు. ఒక్కసారి గుర్తుంచుకోండి. కానిస్టేబుల్ టు అసిస్టెంట్ కమాండెంట్ అంటే మామూలు విషయం కాదు. కాకపోతే ఆ ఎగ్జామ్ క్రాక్ చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు. దానికంటూ చాలా డెడికేషన్ ఉండాలి. చాలా ప్రాక్టీస్ ఉండాలి. అర్థమైందా? చాలా ప్రిపరేషన్ ఉండాలి. ఓకే. వన్స్ క్రాక్ చేస్తే ఇంకా లెవెల్ వేరండి. అసిస్టెంట్ కమాండెంట్ అంటే మనకి కంపెనీస్ ఉంటాయి కదా! అంటే బెటాలియన్‌లో కంపెనీస్ అయితే ఉంటాయి. ఆల్ఫా, బీటా, డెల్టా అనే కంపెనీస్ అయితే ఉంటాయి. రకరకాల పేర్లతో ఒక బెటాలియన్‌లో 7 కంపెనీల దాకా ఉంటాయి సుమారుగా. ఈ 7 కంపెనీల్లో ఒక్కొక్క కంపెనీకి ఒక అసిస్టెంట్ కమాండెంట్ హెడ్‌గా ఉంటాడు. అలాగే అసిస్టెంట్ కమాండెంట్ గురించి మీకు గనక ఏమైనా మోర్ డీటెయిల్స్ కావాలంటే నేను ఆల్రెడీ ప్రీవియస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ నెల 24వ తారీఖున ఏప్రిల్ 24వ తారీఖున యూపీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తది. ఒకసారి దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి చూడండి. సో, ఇది మొత్తానికి మీరేంటంటే ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉండిపోకుండా సక్సెస్ కోసం మీరెప్పుడూ అనుక్షణం పరుగులు తీస్తూనే ఉండాలి. సో, ఆలోచించుకోండి గైస్. ఆలోచించుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలతో కలుసుకుందాం. క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను.